కరీంనగర్ బస్ స్టేషన్లో పుట్టిన చిన్నారికి టీజీఆర్టీసీ బస్సుల్లో జీవితకాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ను అందిస్తున్నట్లు ఎండీ సజ్జన తెలిపారు. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవితకాలపు ఉచిత బస్ పాస్ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా కరీంనగర్ బస్టాండ్లో జన్మించిన ఆ ఆడపిల్లకు బర్త్డే గిఫ్ట్గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ను మంజూరు చేస్తున్నట్లు సజ్జనర్ తెలిపారు. ఈ నెల 16న కుమారి అనే గర్భిణి తన భర్తతో కలిసి భద్రాచలం బస్సు కోసం కరీంనగర్ బస్ స్టేషన్కు వెళ్లారు. ఆమెకు బస్ స్టేషన్లో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఈలోగా నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది ముందుకు వచ్చారు. చీరలను అడ్డుపెట్టి నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది. అనంతరం అంబులెన్స్ సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాన్పు చేసి మానవత్వం చాటిన తమ సిబ్బందిని ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి ఎండీ వీసీ సజ్జనర్ వారిని ఘనంగా సన్మానించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సకాలంలో కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బంది సైతమ్మ, లావణ్య, శ్రవంతి, భవానీ, రేణుక, రజనీకృష్ణ, అంజయ్య సేవలను ఈ సందర్భంగా టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవా తత్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండడం గొప్ప విషయమని అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తుండడం అభినందనీయమని ప్రశంసించారు.